ఎట్లా ఉండే కేసీఆర్‌కి ఇప్పుడు ఎపిసోడ్ చూస్తున్నా కదా, కవిత రాసిన లెటర్. మీరు ఆ కుటుంబంతో చాలా రోజులు అసోసియేట్ ఉన్నారు. కవితని పిలోడబ్బా, చాలా మొండోడు. ఈ అమ్మాయి కూడా మొండిదే. నాకు తెలిసి అతి త్వరలో కొత్త పార్టీ లాంచ్ చేస్తా. కవితనా 100% రాసి పెట్టుకో. స్కోప్ ఉందా? స్కోప్ అంటే ఎందుకు లేదు, ఇంతకుముందు నువ్వే చెప్తే రకరకాల ఎగ్జాంపుల్స్. అంత ఈజీ కాదు పొలిటికల్ పార్టీస్ నడపడం. ఇప్పుడు స్పేస్ అయితే ఉంది. అది ఈధర్ బీజేపీ కానీ, బీజేపీతో కలిసి వచ్చేటువంటి వేరే శక్తులు కానీ, మీరే అన్నట్టు ఇట్లా ఎమర్జ్ అయినటువంటి బీసీ కాన్సెప్ట్ కానీ మనం దాన్ని కాదనడానికి వీల్లేదు. ఇదివరకు అంత లేదు, ఇప్పుడు చాలా వచ్చింది. సో ఏ పార్టీ అయినా దే విల్ బి కంపెల్ టు గివ్ మోర్ సీట్స్ టు బీసీస్ అనేది ఒకటి. ఆ బీసీ కాన్సెప్ట్లో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు అందరూ కలిసి ఒక కూటమి కింద ఏర్పడితే కాస్త కూస్తో కొత్త అవకాశాలు అయితే కొత్త వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ని చూసిండ్రు, కాంగ్రెస్ని చూసిండ్రు. ఎవరైనా చూస్తే అక్కడ కనుక మీరు కనపడితే మీకు ఇస్తారు. లేదా యువతకే పరిపాలనా పగ్గాలు యువతకి ఇవ్వాలి. ఏ పార్టీ కూడా యువత అంటే భయపడుతుంది. తెలంగాణ ఉద్యమాల్లో వాడుకున్నారు, 2 సార్లు అప్పుడు వాడుకున్నారు, ఇప్పుడు వాడుకున్నారు. ఇప్పుడు అసలు ఆ పదవులు వచ్చేవరకల్లా యువతని పక్క పెడుతున్నారు. సో అటు ఉస్మానియా కే విద్యార్థులు ఇంత భీకరమైన పోరాటం చేసిన వాళ్ళకి రాజకీయ అవకాశాలు లేకుండా పొలిటికల్ పార్టీలు జాగ్రత్త వహిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు వస్తే ప్రశ్నిస్తారు, వాళ్ళు ఈ కరప్షన్ అప్పుడే వాళ్ళకి అంటదు. సో ఈ భయానికి దూరం పెట్టి యథావిధిగా యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు.